hello, welcome to 10 Max. India's biggest budget movie, biggest release, biggest star cast, biggest advance bookings, biggest expectations. ఇలా ప్రతి విషయంలో బిగ్గెస్ట్ హైప్స్ క్రియేట్ చేసిన కల్కి అంత ఈజీగా బిగ్గెస్ట్ అవ్వలేదు. అసలు కల్కి 4 ఏళ్ల స్టోరీ ఏంటి? అసలు కల్కి వెనక కథ ఏంటి? ప్రభాస్ నాగాస్విన్ క్రేజీ కాంబినేషన్ లో భారీ సినిమాగా కల్కి ఈ గురువారం మానియా క్రియేట్ చేస్తోంది. ఇంతకు ముందెప్పుడూ లేనంత బడ్జెట్, ఇంతకు ముందెప్పుడూ లేనంత పాన్ ఇండియా స్టార్ క్యాస్ట్, ఇంతకు ముందెప్పుడూ చూడని కొత్త ప్రపంచం. ఇలా కల్కిలో ఒక్కటేమిటి, సినిమా మొత్తం సెన్సేషనే అంటూ కల్కిని ఆడియన్స్ కి పరిచయం చేశారు టీం. ఈ గురువారం వరల్డ్ వైడ్ గా 10,000కు పైగా స్క్రీన్స్ లో ఆడియన్స్ కి అవైలబుల్ గా ఉంటోంది కల్కి. ప్రభాస్ సినిమాకు ఇంతకు ముందెప్పుడూ లేనంత క్రేజ్ ఈ కల్కి సినిమా సంపాదించుకుంది. అసలు ప్రీమియర్స్ కే హిస్టరీలో ఎప్పుడూ లేనన్ని టికెట్లు సేల్ అయ్యాయంటే ప్రభాస్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రీమియర్స్ ఇండియాలోనే కాదు, వరల్డ్ వైడ్ గా బుకింగ్స్ ఓపెన్ చేయడమే లేటు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి కల్కి టికెట్లు. ఓవర్సీస్ లో అయితే రిలీజ్ కి ముందే రికార్డు లెవెల్లో టికెట్స్ బుక్ అయి 30 లక్షల క్లబ్ లో జాయిన్ అయిన ఫస్ట్ ఇండియన్ మూవీగా రికార్డ్ సెట్ చేసింది కల్కి. కల్కి అడ్వాన్స్ బుకింగ్సే కాదు, ఫస్ట్ డే ఓపెనింగ్స్ కి కూడా విపరీతమైన అంచనాలున్నాయి. గురువారం తెల్లవారుజాము నుంచే షో స్టార్ట్ అవడంతో కల్కి ఫస్ట్ డేనే 200 కోట్లు రీచ్ అవుతుందంటూ టాక్ నడుస్తోంది. దీనికి తోడు పెరిగిన టికెట్ రేట్స్, ఎక్స్ట్రా షోస్ తో ఈసారి ప్రభాస్ రికార్డులు తిరగరాస్తాడంటున్నారు ఫ్యాన్. పెరిగిన టికెట్ రేట్స్ తో తెలంగాణలో 8 రోజుల వరకు సింగిల్ స్క్రీన్స్ లో 75 రూపాయలు, మల్టీప్లెక్స్ లో 100 రూపాయలుగా పెంచేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో 2 వారాల పాటు సింగిల్ స్క్రీన్స్ అయితే 75, మల్టీప్లెక్స్ లో అయితే 125 టికెట్ రేటు పెంచుకోవడంతో పాటు ఎక్స్ట్రా షోస్ కి పర్మిషన్ తెచ్చుకున్నారు కల్కి టీం. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, నార్త్ లో కూడా టికెట్లు ఇప్పటికే RRR, బాహుబలి బుకింగ్స్ ని మించిపోవడంతో బాలీవుడ్ లో కూడా కల్కి సత్తా చాటుతుందని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు కల్కి టీం. కల్కి ఏదో లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు రిలీజ్ అవుతున్న సినిమా కాదు, దాదాపు స్టార్ట్ అయ్యాక 4 సంవత్సరాలు ప్రొడక్షన్ లో ఉన్న సినిమా. అయినా సరే ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ తగ్గకుండా ఎప్పటికప్పుడు హైప్ ఇస్తూ వచ్చారు కల్కి టీం. ప్రభాస్ నాగాస్విన్ కాంబినేషన్ అంటేనే ఇంట్రెస్టింగ్, అది కూడా సైఫై సినిమా. అసలు ఏదో 2-3 సినిమాలు తప్ప స్టార్స్ ని పెద్దగా హ్యాండిల్ చేసిన అనుభవం లేని నాగాస్విన్ ప్రభాస్ ఇమేజ్ ని ఎలా స్క్రీన్ మీద చూపించగలడో అని తెగ వర్రీ అయిపోయారు ఫ్యాన్స్. కానీ ఆలోచనలకు కూడా అందకుండా సరికొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసి కల్కిగా ప్రభాస్ ని ఇంపాక్ట్ఫుల్ గా ప్రెజెంట్ చేసి ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చారు నాగాస్విన్. కల్కి అంత ఈజీగా ఆడియన్స్ ముందుకు రాలేదు. ఫిబ్రవరి 2020లో మొదటిసారిగా కల్కిని అనౌన్స్ చేశారు మేకర్స్. కోవిడ్ కారణంగా 1 సంవత్సరం ఆలస్యంగా జూలై 2021లో హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఏర్పాటు చేసిన ఫ్యూచరిస్టిక్ సెట్ లో ప్రారంభమైంది. 2021 జూలై నుంచి మార్చ్ 2024 వరకు కల్కి షూట్ జరిగింది. మే 9, 2024న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ 2024 ఎలక్షన్స్ తో పోస్ట్ పోన్ అయి ఈ గురువారానికి రిలీజ్ ఫిక్స్ చేసుకుంది. 3వ శతాబ్దంలో మహాభారతంలోని సంఘటనల నుండి 2898 AD వరకు సహస్రాబ్దాల ప్రయాణాన్ని వివరిస్తూ సాగే కథే కల్కి. 600 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఇండియన్ సినిమా కల్కి అటు పురాణాల్ని ఇటు ఫ్యూచరిస్టిక్ విజువల్స్ ని మ్యాచ్ చేస్తూ కంప్లీట్ డిఫరెంట్ మూవీగా ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చేసింది. రిలీజ్ కి ముందే సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేయడంతో కల్కి ప్రీ రిలీజ్ బిజినెస్ 370 కోట్లు జరిగింది. ఆంధ్ర, తెలంగాణ దాదాపు 170 కోట్లు, కర్ణాటక 25 కోట్లు, తమిళనాడు 16 కోట్లు, హిందీతో పాటు మిగిలిన రాష్ట్రాల్లో 150 కోట్లకు సేల్ అయిపోయింది. కల్కి బడ్జెట్ 600 కోట్లు. సలార్ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 178 కోట్లు గ్రాస్. ఇండియాలో ఫస్ట్ డే 96 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేయబోతోందని ఇప్పటికే బుక్ అయిన టికెట్ల లెక్కలు చెప్తున్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా అంటే జనాల్లో జనరల్ గానే క్యూరియాసిటీ ఉంటుంది. కానీ ఈసారి కల్కి సినిమాకి మాత్రం నెక్స్ట్ లెవెల్ క్రేజ్ ఉంది. ఆల్రెడీ సలార్తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ప్రభాస్ ఈ సినిమా హిట్ కోసం ఎందుకు ఏం చేస్తున్నారు? అసలు ఈ సినిమా ప్రభాస్కి ఎందుకంత స్పెషల్? సలార్ లాంటి సాలిడ్ హిట్ తర్వాత వస్తున్న మూవీతో పాటు ప్రభాస్ నెవర్ బిఫోర్ లుక్, నెవర్ బిఫోర్ క్యారెక్టర్ లో కనిపిస్తున్న సినిమా కల్కి మీద ఆడియన్స్ లో ఫుల్ హైప్ ఉంది.
ఎందుకంటే ఒక్క ఏడాది గ్యాప్ లో ప్రభాస్ 3 సినిమాలు రిలీజ్ అయితే తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైమ్ ఎపిక్ బిజినెస్ ను సొంతం చేసుకోవడం విశేషం. లాస్ట్ ఇయర్ వచ్చిన ప్రభాస్ ఆదిపురుష్ 120 కోట్ల బిజినెస్ ను తెలుగు రాష్ట్రాల్లో అందుకోగా, ఇయర్ ఎండ్ లో వచ్చిన సలార్ 145 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకోగా, ఇప్పుడు ప్రభాస్ కల్కి 170 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది. ఓవరాల్ గా ఏడాది గ్యాప్ లో ప్రభాస్ నటించిన 3 సినిమాల తెలుగు రాష్ట్రాల ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు ఏకంగా 435 కోట్లు. కల్కి ప్రీ రిలీజ్ బిజినెస్ హైపే కాదు, కల్కి క్యారెక్టర్ మీద కూడా ఫుల్ క్రేజ్ ఉంది. ప్రభాస్ కల్కిలో భైరవ క్యారెక్టర్ డిఫరెంట్ షేడ్స్ తో ఉంది. ఈ మధ్య సీరియస్ రోల్స్ చేస్తున్న ప్రభాస్ కల్కిలో నెగటివ్ టచ్ తో పాటు ఫుల్ కామెడీ చేస్తున్నారు. బౌంటీ హంటర్ క్యారెక్టర్ లో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయడానికి అన్ని రకాలుగా రెడీగా ఉన్నారు. ప్రభాస్ తో పాటు సినిమాలో కీ రోల్ లో కనిపిస్తోంది అమితాబ్ బచ్చన్. ఇక సినిమాలో అశ్వత్థామగా మేజర్ రోల్ ప్లే చేస్తున్న అమితాబ్ బచ్చన్ మేకప్ కోసమే ఏకంగా 3 గంటలు టైం పట్టేదట. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ పవర్ఫుల్ గా యాక్షన్ చేస్తున్నారు. దీనికి తోడు తెలుగు డబ్బింగ్ కూడా అమితాబ్ చెప్పుకోవడంతో టాలీవుడ్ జనాలు అశ్వత్థామగా అమితాబ్ కు ఫుల్ క్రెడిట్ ఇచ్చేశారు. భైరవగా ప్రభాస్, సుమతిగా దీపిక, యాసిన్ గా విలన్ రోల్లో కమల్ హాసన్, దిశ పటాని సినిమాని అన్ని రకాల ఆడియన్స్ ని రీచ్ చేయడంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. ఇంత పెద్ద భారీ బడ్జెట్, భారీ స్టార్ క్యాస్ట్ సినిమా ఇప్పటివరకు ఇండియన్ సినిమా హిస్టరీలోనే రాలేదంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఈ రేంజ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా స్టార్ కాంబినేషన్ లో సినిమా వన్ అండ్ ఓన్లీ కల్కినే అంటున్నారు ఫ్యాన్స్. వైజయంతి మూవీస్ బ్యానర్ లో తెరకెక్కిన కల్కిలో స్పెషల్ అపీరెన్స్ గా విజయ్ దేవరకొండ, రాజమౌళి, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రామ్ గోపాల్ వర్మ, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, శోభన, మాళవిక లాంటి ఇంట్రెస్టింగ్ స్టార్ క్యాస్ట్ తో అసలు సినిమా రేంజ్ కంప్లీట్ గా మారిపోయింది. అందుకే కల్కి పాన్ ఇండియా సినిమా కాకుండా పాన్ వరల్డ్ ఆడియన్స్ ని టార్గెట్ చేసింది. కల్కి లాంటి భారీ సినిమా చేయడం అంత ఈజీ కాదు. అటు పీరియాడిక్ మూవీ కాదు, ఇటు ఫ్యూచరిస్టిక్ మూవీ కాదు, అలా అని కాంటెంపరీ సినిమా కూడా కాదు. ఈ మూడింటిని కలిపి టైం ట్రావెల్ చేసి మరీ చూపించిన సినిమా కల్కి. ఇంత భారీ సినిమా చేయాలంటే చాలా హోంవర్క్ చేయాలి. మరి కల్కి టీం ఏ రేంజ్ హోంవర్క్ చేశారు? కల్కి ఏదో 6 నెలల్లో ఆడియన్స్ ముందుకొచ్చిన సినిమా కాదు. దాదాపు 4 సంవత్సరాలకు పైగా కల్కి ప్రొడక్షన్ లోనే ఉంది. ఇంత భారీ సినిమాను తీయాలంటే ఆ మాత్రం హోంవర్క్ ఉండాల్సిందే. అదీకాక మహాభారతం నుంచి కలియుగాంతం వరకు కథ, క్యారెక్టర్లు, కన్విన్సింగ్ స్టోరీ టెల్లింగ్ అనేది పెద్ద టాస్కే. ఈ టాస్క్ మీద నాగాస్విన్ పెద్ద కసరత్తులే చేశారు. కల్కిలో వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్ అయిన బుజ్జి వీల్ తయారు చేయడానికి కూడా పెద్ద తతంగమే అయింది కల్కి యూనిట్ కి. ప్రొడక్షన్ ఒక ఎత్తైతే ప్రమోషన్ మరో ఎత్తు. అలాంటిది ఫస్ట్ నుంచి కల్కి ప్రమోషన్లు సంథింగ్ డిఫరెంట్ గానే జరిగాయి. పాన్ ఇండియా సినిమా అని భారీ ప్రమోషన్లు చేయలేదు, వరుస పెట్టి ఈవెంట్లు చేయలేదు, అలా అని ప్రెస్ మీట్లు కూడా పెద్దగా పెట్టలేదు. కానీ సినిమాకు మాత్రం కావాల్సినంత బజ్ క్రియేట్ చేశారు కల్కి టీం. ఎంత పాన్ ఇండియా స్టార్ క్యాస్ట్ ఉన్నా బేసిక్ గా ఇది తెలుగు సినిమా. కానీ తెలుగులో ఒక్కటంటే ఒక ఈవెంట్ తప్ప ఎక్కడా పెద్దగా ప్రమోట్ చేయలేదు. ప్రభాస్ కి బాలీవుడ్ మార్కెట్ ఉంది కాబట్టి అక్కడ బాగా మార్కెట్ చేశారేమో అంటే అది కూడా లేదు. జస్ట్ ఒక్క ప్రెస్ మీట్ తో సరిపెట్టారు. ఇక అందరూ కలిసి చేసిన ఒక్క చిట్ చాట్ తప్ప ఎవ్వరూ ఎక్కడా ఇండివిజువల్ ఇంటర్వ్యూలు అనేవే ఇవ్వలేదు. కల్కి ప్రమోషన్ లో పెద్దగా లేకపోయినా కాంట్రవర్సీతో వార్తల్లోకొచ్చింది. తన పెయింటింగ్ ని కాపీ కొట్టారని, విఎఫ్ఎక్స్ కాపీ కొట్టారని నెగటివ్ కామెంట్స్ వచ్చినా అస్సలు పట్టించుకోలేదు టీం. సినిమాలో స్టార్ క్యాస్ట్ తో పాటు మేకింగ్, సీవర్క్, గ్రాఫిక్స్ అంతా హాలీవుడ్ రిఫరెన్స్ తో చేయడంతో క్వాలిటీ కూడా హాలీవుడ్ ఆడియన్స్ కి రీచ్ అయ్యేలా కనిపిస్తోంది. మరి అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే ఫస్ట్ డేనే దాదాపు 200 కోట్ల కలెక్షన్లు రాబడుతున్న కల్కి ముందు ముందు ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో, ఎన్ని వేల కోట్లు కలెక్ట్ చేస్తుందో, ఎన్ని రికార్డులు తిరగరాస్తుందో అని వెయిట్ చేస్తున్నారు అందరూ. ఇది వాళ్ళ 10 Max. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.